దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ పవిత్రాత్మ యొక్క రహస్యాలు బుధవారం డిసెంబర్ 24 ఏలయనగా మరల భయడపుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి రోమా 8:15 దత్తపుత్రాత్మ గ్రీసు దేశములో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను బంధువులను పొరుగువారిని పిలిపించి అందరి సమక్షములో ఇట్లు చెప్పును, స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నింటి మీద అతడు సంతకము చేయవచ్చును. నా ఇంటి మీద అధికారము ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మను దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగియున్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయసుకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలి ఉన్నాము. చాలా సంవత్సరముల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలనను ఆవలేదు. కాని విశ్వాసులముగా ఏదో ఒక బాధ్యత కలిగియుండుటకే పిలువబడను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలననున్నది ప్రభువు యొక్క ఆశ. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమా 8:37. మన పాప శిక్షను భరించు నిమిత్తమై ఆ పాపమును పాతిపెట్టుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన పునరుత్థానమునందు కూడా మనలను మనము ఐక్యపరుచుకొను నిమిత్తమై ఆయన మరణించెను. ఆయన శిలువలో మరణించుట ద్వారా మన పాత స్వభావమును పాతిపెట్టి ఆయన పునరుత్థానము ద్వారా మనము ఆయనతో కూడా ఐక్యము కలవారమని నమ్మవలెను. రోమా 6:5. మనము ఆయన మరణములో మాత్రమే కాదుగాని ఆయన పునరుత్థానమునందు కూడా బాప్తిస్మము పొందియున్నాము. మన ప్రభువును సమాధి నుండి లేపిన మహిమగల శక్తి మనలో ప్రవేశించి కార్యము చేయును. ఈ పునరుత్థాన శక్తి అన్నింటికంటే అత్యున్నతమైన శక్తిగా ప్రతి విశ్వాసికి క్రీస్తులో అందుబాటులో ఉండును. అపోస్తులుడైన పౌలు ఈ విధముగా చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఆహా, ఇంకా నేను ఆయనను గురించి, ఆయన పునరుత్థాన బలమును గురించి ఎరుగవలనని కోరుచున్నాను. మన పాత పాప స్వభావముపై విజయము సాధించుటకు పునరుత్థాన శక్తి చివరి పరీక్షగా యున్నది. అది మన అంతరంగ పురుషుణ్ణి బలపరుచును. క్రొత్త సృష్టిగా చేయబడి ప్రతి విధమైన పరీక్ష పరిశోధనల నుండి అధిగమించుటకు సహాయపడును. కాబట్టి పునరుత్థాన శక్తి ప్రతి దినము ప్రతి అవసరతలో విశ్వాసము ద్వారా కోరుకొనవలను. అయితే హెచ్చరిక తీసుకొనుము. ఉద్దేశపూర్వకముగా శోధనలో పడిపోయి ప్రభువును సహాయము చేయుమని వేడుకొనకుము. అలాగే నీవు నిజముగా శోధించబడనంతవరకు వేచియుండక ముందుగానే ప్రభు యొక్క సహాయమును వేడుకొనుము. నీవు పాపములో సగం జారిపోయేంతవరకు వేచియుండకుము. శోధనలు రాకమునుపే సిద్ధముగా ఉండుము. ప్రభువును ఆరాధించి స్తుతించుటతో దినమును ఆరంభించుము. ఆయన మాట కొరకు వేచియుండి కొనసాగుము. తరువాత ఇట్లు ప్రార్థించుము. ప్రభువా, నేను బలహీనుడను. నేను బుద్ధిహీనముగా మాటలాడుచు బుద్ధిహీనపు పనులు చేసిడివాడనని అనుభవము ద్వారా నాకు తెలుసును. నేను పాపములో పడుట నాకిష్టము లేదు. నా నిస్సహాయతను ఏమీయూ లేని పరిస్థితిని ఒప్పుకొనుచున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యోహాను 15:5. గనుక ప్రతి చిన్న పెద్ద అవసరతల కొరకు ఆయనపై ఆధారపడవలను. అప్పుడు నీవు క్రీస్తులో దినదినము జ్ఞానవంతుడవుగా బలవంతుడవుగా అగుదువు. విజయవంతమైన జీవితమును జీవించు నిమిత్తమై లోక సంబంధమైన జ్ఞానమును గాని శరీర సంబంధమైన ఆయుధములను గాని ఉపయోగించకూడదు. దేవుని జ్ఞానమును దేవుని ఆయుధములను మాత్రమే ఉపయోగించుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ, భూస్థాపన, పునరుత్థానములో ఐక్యత కలిగి ఉండవలను. 1 కొరింథీ 1:18, గలతీ 6:14, గలతీ 2:20. ఈ వచనములు విజయవంతమైన జీవిత మర్మమును గురించి తెలుపుచున్నవి. దేవుడు మనకు ఇలాంటి విశ్వాసము ఇవ్వగోరుచున్నాడు. ఈలాగు ప్రార్థించుము. ప్రభువా, జయించుటకు నాకు కావలసిన విశ్వాసమును దయచేయుము. క్రీస్తులో జయము దయచేయుము. ప్రభువా, ప్రతి స్థలములో నాలోనూ నా ద్వారానూ నీ జ్ఞానము బయలుపడబడునట్లు చేయుము. నన్ను విజయశాలిగా చేసేంతవరకు నిన్ను విడిచిపెట్టను. డైలీ జీసస్ వర్డ్స్, హెబ్రోన్.